నమస్తే, వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. నేను ప్రియ. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం 6వ డివిజన్ రస్తోగి నగర్లో శరత్ మ్యాక్సీ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి సౌజన్యంతో కంటి వైద్య ఉచిత శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని కాంగ్రెస్ నగర అధ్యక్షులు మహమ్మద్ జావీద్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్ర శశికుమార్ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు. నిరుపేదల సౌకర్యార్థం ఉచితంగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 200 మంది రస్తోగి నగర్ పరిసర ప్రాంత ప్రజలు కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు ఆయన వివరించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మద్దాల రత్నకుమారి, శామిలెటి కమలమ్మ, టేకుమట్ల సులోచనమ్మ, ఉల్లి వెంకటనారాయణ ఆధ్వర్యంలో శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు దొబ్బల సౌజన్య, డివిజన్ అధ్యక్షుడు వీరయ్య గౌడ్, నాయకులు కొంటెముక్కల నాగేశ్వరరావు, గుమ్మ రోషయ్య, సీనియర్ మహిళా నేత కొంగర జ్యోతిర్మయి, బిక్కసాని స్వరూప, రజని, కల్కోట వెంకటరమణ, గౌని రమేష్, వత్స శ్రీనివాస్, తాళ్ళూరు వెంకటేశ్వర్లు, కన్నేటి నారాయణ, సీతారాములు, ఏజెంట్ల ప్రసాద్, పిచ్చాచారి, జంగపల్లి మహేష్, ఉల్లి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఆధార్ కార్డా ఈరోజు 6వ డివిజన్లో రస్తోగి నగర్ దినోత్సవాల్లో భాగంగా ఈరోజు 6వ డివిజన్ రస్తోగి నగర్ నందు కంటి పరీక్షలు చేయడానికి శరత్ మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి వారు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరం ముఖ్యంగా రస్తోగి నగర్కి చెందిన రత్నకుమారి గారు, కమలమ్మ గారు, సులోచనమ్మ గారు, ఉల్లి వెంకటనారాయణ, చంద్ర శశికుమార్ ఆధ్వర్యంలో 6వ డివిజన్కి చెందిన ముఖ్య నాయకులు వీరయ్య గౌడ్ గారు, తాళ్ళూరు రాము గారు, బిక్కసాని స్వరూప గారు, మాగం రజనీ గారు, నెక్స్ట్ వేదల కలకోట వెంకటరమణ గారు, గౌన్ రమేష్ గారు, కన్నేటి నారాయణ గారు వీరందరూ పాల్గొన్నారు. దీనికి ముఖ్య అతిథులుగా జిల్లా సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ గారు, మరి మహిళా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య గారు, జిల్లా మహిళా నాయకురాలు జ్యోతిర్మయ్య గారు, జిల్లా నాయకులు గుమ్మ రోషయ్య గారు, కొంటముక్కల నాగేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా వచ్చేసి దీన్ని ఐ క్యాంపును ప్రారంభించి జెండా వందనం చేశారు. ధన్యవాదాలు.